అబ్బా! నోరూరించి చికెన్ పకోడీ తయారు చేసేసుకుందామా? ముందుగా కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ కట్ బోన్స్ చికెన్. ఇది బాగా కడిగి నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ నిమ్మరసం, సన్నగా తరిగిన కరివేపాకు, 2 స్పూన్ల కొత్తిమీర తరుగు, హాఫ్ స్పూన్ నీరు, నూనె వేపుకోవడానికి సరిపడా, 1 స్పూన్ శనగపిండి, 1.5 స్పూన్ బియ్యపిండి. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి మనం రెడీ చేసుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర తరుగు, బియ్యపిండి, శనగపిండి, నీరు పోసి 10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో కనీసం 1 గంట పాటు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో నూనె పోసి వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కడాయిలో కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి. చివరిగా అదే నూనెలో 2 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి కొంచెం చిటపట అన్నాక తీసివేసి చికెన్ పకోడీపై చల్లుకుంటే రుచికరమైన చికెన్ పకోడీ రెడీ. సరికొత్త చికెన్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.